స్నాజీ సర్జన్ నుండి బెయిలీ అండ్ లవ్ పై మరో చర్చకు స్వాగతం. ఈరోజు మనం రొమ్ము క్యాన్సర్ శరీరంలో ఎలా వ్యాప్తి చెందుతుంది, అంటే దాని స్ప్రెడ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, మరి దాని క్లినికల్ ప్రెజెంటేషన్ అంటే లక్షణాలెలా బయటపడతాయో వివరంగా మాట్లాడుకుందాం. సర్జన్లుగా మనకి ఈ అవగాహన చాలా ముఖ్యం కదా. ముందుగా లోకల్ స్ప్రెడ్ గురించి చూద్దాం. అంటే ట్యూమర్ ఉన్న చోటే చుట్టుపక్కలకి ఎలా పాకుతుంది. అది పెరిగే కొద్దీ రొమ్ము కణజాలాన్ని ఆక్రమిస్తుంది. కొన్నిసార్లు చర్మం దాకా వచ్చేసి అక్కడ అల్సరేషన్ లాగా అంటే పుండులా మారొచ్చు. చిన్న చిన్న గడ్డల్లాగా కూడా. అవును, శాటిలైట్ నాడ్యూల్స్ అంటాం కదా, అలాగా. కరెక్ట్, శాటిలైట్ నాడ్యూల్స్. అంతేకాదు కండరాల్లో కూడా వెళ్ళొచ్చు. పెక్టోరాలిస్ మేజర్, సెరైటస్ యాంటీరియర్, ఒక్కోసారి ఇంకా లోపలికి ఛాతీ గోడకే పాకొచ్చు. నిజమే. ఈ లోకల్ స్ప్రెడ్ వెనుక కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ పాత్ర ఉంటుంది. ఉదాహరణకి ఎఫ్జీఎఫ్, టీజీఎఫ్ ఆల్ఫా, బీటా, ఇంకా వీఈజీఎఫ్ లాంటివి. ముఖ్యంగా ఎఫ్జీఎఫ్ గురించి చెప్పాలంటే అది ఫైబ్రోసైట్స్ను స్టిమ్యులేట్ చేస్తుంది. అవి ఫైబ్రోబ్లాస్ట్లుగా మారి కొల్లాజెన్ను ప్రొడ్యూస్ చేస్తాయి. దీన్నే డెస్మోప్లాస్టిక్ రియాక్షన్ అంటాం కదా. ట్యూమర్ గట్టిగా తగలటానికి కారణం ఇదేనా? అవును, సరిగ్గా అదే. ఈ డెస్మోప్లాస్టిక్ రియాక్షన్ వల్లే ట్యూమర్ గట్టిగా రాయిలా తగులుతుంది పాల్పేషన్లో. అంతేకాదు, ఈ కొల్లాజెన్ నెమ్మదిగా సంకోచిస్తుంది. దానివల్ల లోపలున్న కూపర్స్ లిగమెంట్స్ లాగబడతాయి. ఫలితంగా చర్మంలో సొట్టలు పడటం అంటే డింప్లింగ్ లేదా టెదరింగ్, ఇంకా నిప్పుల్ లోపలికి పోవడం అంటే నిప్పుల్ రిట్రాక్షన్ లాంటివి కనిపిస్తాయి. ఓకే, ఇది లోకల్ స్ప్రెడ్. మరి లింఫాటిక్స్ ద్వారా ఎలా స్ప్రెడ్ అవుతుంది? ఇది చాలా కామన్ గదా. ముఖ్యంగా చంకలోని యాక్సిలరీ లింఫ్ నోడ్స్కే ఎక్కువగా వెళుతుంది అంటారు. అవును, చాలా కామన్. మెజారిటీ కేసుల్లో యాక్సిలరీ నోడ్స్కి స్ప్రెడ్ అవుతుంది. అయితే రొమ్ము లోపలి భాగంలో అంటే మీడియల్ క్వాడ్రన్స్లో ట్యూమర్ ఉంటే ఇంటర్నల్ మ్యామరీ నోడ్స్కు కూడా వెళ్లే అవకాశముంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఒకవేళ ప్రైమరీ ట్యూమర్ ఒక రొమ్ములో ఉండి రెండో వైపు యాక్సిలరీ నోడ్స్లో అంటే కాంట్రాలాటరల్ యాక్సిలరీ నోడ్స్లో మెటాస్టాసిస్ కనిపిస్తే దాన్ని మనం సిస్టమిక్ డిసీజ్గానే పరిగణించాలి. అంటే అక్కడ లోకల్గా ప్రైమరీ లేకుండానే అటువైపు నోట్స్లో కనిపిస్తే అది మెటాస్టాటిక్ డిసీజ్ అన్నమాటేనా? అవును, దానికి కారణాలు వేరే ఉండొచ్చు. రక్తం ద్వారా వెళ్లి అక్కడికి చేరడం హెమటోజనస్ స్ప్రెడ్ కావచ్చు, లేదా చర్మం కింద ఉండే సబ్డర్మల్ లింఫాటిక్స్ ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు, లేదంటే స్టెర్నం వెనుక ఉండే ఇంటర్కనెక్టింగ్ లింఫాటిక్స్ ద్వారా కూడా వ్యాపించొచ్చు. సరే, మరి హెమటోజెనస్ స్ప్రెడ్ అంటే రక్తం ద్వారా వ్యాపించడం గురించి చెప్పండి. అసలు ట్యూమర్ ఎంత చిన్నగా ఉన్నప్పుడు ఇది మొదలయ్యే అవకాశముంది? ఆశ్చర్యంగా ట్యూమర్ సైజు కేవలం 1-2 మిల్లీమీటర్లు ఉన్నప్పుడే, అంటే దాదాపు 10⁵5 కణాలు ఉన్న దశలోనే నియోయాంజియోజెనసిస్ మొదలవుతుంది. ఓ, అంత త్వరగానా? 1-2 మిల్లీమీటర్స్ అంటే చాలా చిన్నది కదా. అవును, ఈ కొత్త రక్తనాళాలు ఏర్పడడం వల్ల ట్యూమర్కి పోషణ అందడమే కాకుండా క్యాన్సర్ కణాలు రక్త ప్రవాహంలోకి ఎంటర్ అవడానికి ఒక దారి ఏర్పడుతుంది. ఇది ట్యూమర్ ఇంకా వేగంగా పెరగడానికి, ఇన్వేజన్కి, ఆ తర్వాత మెటాస్టాసిస్కి దారితీస్తుంది. ఏ ఏ అవయవాలకు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ఈ పద్ధతిలో? సాధారణంగా స్కెలిటల్ సిస్టమ్కు అంటే ఎముకలకు ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ముఖ్యంగా లంబార్ వెన్నుపూసలు, ఫెమర్ నెక్, థొరాసిక్ వెన్నుపూసలు, పక్కటెముకలు, పుర్రె వీటితో పాటు కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, అడ్రినల్ గ్రంథులు, అండాశయాలకు కూడా వ్యాపించవచ్చు. ఎముకలకు వెళ్తే ఎలాంటి మార్పులు కనిపిస్తాయి? ఓస్టియోలైటిక్ అన్నారు కదా. అవును, ఎక్కువ శాతం కేసుల్లో ఎముకలను కరిగించేస్తోంది అంటే ఓస్టియోలైటిక్ మెటాస్టసిస్ చూస్తాం. కానీ కొన్నిసార్లు ఎముకలను గట్టిపరిచే ఓస్టియోస్క్లెరాటిక్ రకం లేదా రెండూ కలిసిన మిక్స్డ్ ప్యాటర్న్ కూడా ఉండొచ్చు. ఒకవేళ బోన్ మ్యారో ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే ల్యూకోఎరిథ్రోబ్లాస్టిక్ అనీమియా లాంటివి రావచ్చు. ప్రస్తుతం ప్రోగ్నోసిస్ అంచనా వేయడానికి కొత్త మార్కర్స్ వాడుతున్నారు. ఉదాహరణకు రక్తంలో తిరిగే ట్యూమర్ కణాలు అంటే సిటీసీస్, ఇంకా సెల్ ఫ్రీ ట్యూమర్ డిఎన్ఏ సిఎఫ్డిఎన్ఏ లాంటివి. రైట్. ఇక క్లినికల్ ప్రెజెంటేషన్ విషయానికొస్తే రోగులు సాధారణంగా ఏ లక్షణాలతో మన దగ్గరకొస్తారు? అన్నిటికంటే కామన్గా చెప్పేది రొమ్ములో గడ్డ, ఒక స్పష్టమైన వేరుగా తగిలే గడ్డ, డిస్క్రీట్ లంప్. సుమారుగా 50% ట్యూమర్లు అప్పర్ ఔటర్ క్వాడ్రంట్లోనే ఉంటాయి. ఎందుకంటే రొమ్ము కణజాలంలో టెర్మినల్ డక్టల్ లోబ్యులార్ యూనిట్స్ టీడీఎల్యూస్ అక్కడే ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటాయి కదా. గడ్డ కాకుండా ఇంకా వేరే ఏ లక్షణాలు గమనించాలి? తప్పకుండా
ఇందాక మనం డెస్మోప్లాస్టిక్ రియాక్షన్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పినట్టు నిపుల్ లోపలికి పోవడం, నిపుల్ రిట్రాక్షన్. అలాగే నిపుల్ నుంచి డిశ్చార్జ్ రావడం, అది రక్తం కావచ్చు లేదా సీరియస్ ఫ్లూయిడ్ కావచ్చు. ఇంకా చర్మంలో మార్పులు చాలా ముఖ్యం. చర్మం మార్పులు అంటే అవే అంటే అల్సరేషన్, పుండు పడటం, లేదా ప్యూడియోరాంజ్ అంటే చర్మం నారింజ తొక్కలా మందంగా చిన్న చిన్న గుంతలతో కనిపించడం. ఇది సబ్డర్మల్ లింఫాటిక్స్ బ్లాక్ అవ్వడం వల్ల వస్తుంది. ఇంకా శాటిలైట్ నాడ్యూల్స్ అంటే ప్రధాన ట్యూమర్కి దగ్గర్లో చర్మంపై చిన్న గడ్డలు. అలాగే డింప్లింగ్ లేదా టెదరింగ్ అంటే చర్మాన్ని లోపలికి లాగినట్లు ఉండటం. ప్యూడియోరాంజ్ లేదా ఇంకేదైనా తీవ్రమైన చర్మ మార్పుంటే దాన్ని లోకల్లీ అడ్వాన్స్డ్ డిసీజ్ అంటామా? అవును, ప్యూడియోరాంజ్ లేదా క్యాన్సర్ ఎన్క్యురాసే లాంటివి ఉంటే దాన్ని లోకల్లీ అడ్వాన్స్ డిసీజ్గా పరిగణిస్తాం. అంటే ట్యూమర్ చర్మంలోకి బాగా విస్తరించి దాన్ని గట్టిగా మార్చేయడమన్నమాట. ఇక చివరిగా మెటాస్టాటిక్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి? దురదృష్టవశాత్తు మన దగ్గర చాలామంది లేట్ స్టేజ్లోనే వస్తారు కదా. అవును, అది నిజం. ముఖ్యంగా తక్కువ వనరులున్న ప్రాంతాల్లో చూస్తే దాదాపు 60% మంది వ్యాధి ముదిరిన దశలోనే అంటే లోకలీ అడ్వాన్స్డ్ లేదా మెటాస్టాటిక్ స్టేజ్లోనే డయాగ్నోజ్ అవుతున్నారు. అలాంటప్పుడు వ్యాధి ఎక్కడికి పాకింది అనేదాన్ని బట్టి లక్షణాలుంటాయి. ఉదాహరణకు మెడలో లేదా చంకలో వాపు, లింఫ్ నోడ్స్ వల్ల, ఎముకల నొప్పి, ఇది చాలా కామన్ మెటాస్టాటిక్ సిమ్టమ్. ఇంకా ఊపిరితిత్తులకు పాకితే తగ్గని దగ్గు, ఆయాసం రావడం, కొన్నిసార్లు రక్తపు వాంతులు కూడా కావచ్చు. మెదడుకు వెళ్తే తలనొప్పి, చూపు మందగించడం, ఫిట్స్ రావడం. కాలేయానికి పాకితే కడుపు ఉబ్బరం, కామెర్లు. అలాగే జనరల్గా ఆకలి లేకపోవడం, నీరసం, కారణం లేకుండా బరువు తగ్గడం. కొన్నిసార్లు హైపర్ క్యాల్సీమియా లక్షణాలు కూడా ఉండొచ్చు. రోగి హిస్టరీ తీసుకునేటప్పుడు వీటన్నిటి గురించి వివరంగా అడగడం చాలా ముఖ్యం. కాబట్టి చూశారుగా, ఈ వ్యాధి స్ప్రెడ్ అయ్యే మార్గాలు, దానివల్ల వచ్చే వివిధ లక్షణాలు క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం మనకు సరైన డయాగ్నోసిస్ చేయడానికి, ట్రీట్మెంట్ ప్లాన్ రూపొందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనమందరం ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. స్క్రీనింగ్ ద్వారా ఈ వ్యాధిని తొలిదశలోనే గుర్తించడం యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు, ముఖ్యంగా రిస్క్ గ్రూప్స్కి ఇంకా సమర్థవంతంగా ఎలా చేరవేయగలం? ఇదొక పెద్ద సవాలు. చాలా విలువైన సమాచారం అందించారు. మా పాడ్కాస్ట్ను విన్నందుకు ధన్యవాదాలు. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.